ఇక్కడ నలుగురు, ఇక్కడ ఇద్దరు, ఆరులో ఉన్నారు. మేము ఇక్కడ 7 ఉన్నాం. మంచిది. మరి ఇక్కడ ప్రార్థనకి అందరినీ వ్యక్తిగతంగా ఇక్కడ రావాలని అందరికీ చెప్తున్నాను. మరి రాగలిగే వాళ్ళు వస్తున్నారు, ఇంకా కొంతమంది రాలేకపోతున్నారు. మరి వాళ్ళకి మొదటగా ప్రేరేపణ కలగాలి. ప్రేరేపణ ఎప్పుడు కలుగుతుందో అప్పుడు మనం ప్రయత్నం చేస్తాం. వితౌట్ ఇన్స్పిరేషన్ అవర్ బాడీ, అవర్ మైండ్ విల్ నాట్ వర్క్. కాబట్టి మనము మనసులో ప్రేరేపణ కలిగితే కనీసం నెలకొకసారి రావాలని ఆశ కలుగుతుంది. కాబట్టి ఆన్లైన్లో వినేవాళ్ళందరూ కూడా మీకు శారీరకంగా ఒకవేళ మీకు నొప్పులు వ్యాధులు ఉంటే మీకంటే ఎక్కువ నొప్పులతో వ్యాధులతో ఉన్నవాళ్ళు కూడా దూర ప్రాంతం నుంచి ఇక్కడికి వస్తున్నారు. వయసులో పెద్దవాళ్ళు కూడా వస్తున్నారు. కాబట్టి నెలకొకసారి ప్రార్థనకి రావడం అలవాటు చేసుకోవాలని అందరికీ ప్రేమపూర్వకంగా, వాక్యానుసారంగా, ఖండితంగా కూడా చెప్తున్నాను. మీరు ఏమనుకున్నా నేను బాధపడను. మంచిది. మనం ఇక్కడ కుటుంబ వ్యవస్థలో వివాహ వ్యవస్థ వివేచన కలిగి ఉండాలి అని మనము గ్రహించాలి. ఇక్కడ సహోదర ప్రేమలో నిందారహితులుగా ఉండాలని పోయిన వారం మనం నేర్చుకున్నాం. మరి ఇక్కడ యాకోబు రాసిన పత్రికలో ఇక్కడ మనం చూస్తే ఇప్పుడు చదువుకున్న భాగంలో ఆ యాకోబు రాసిన పత్రికలో చాలా అద్భుతమైన విషయాలు ఇక్కడ మనం చూస్తాం. ఇక్కడ 16వ వచనంలో కనుక చూస్తే అక్కడ ఏముందండి? 16వ వచనంలో మీ పాపములను మీరు స్వస్థత పొందినట్లు ఒకరికొకరు ప్రార్థన చేయండి. నీతిమంతుల విజ్ఞాపన మనపూర్వకమైనది బహు బలగలదై ఉంది. ఇక్కడ మనం గమనిస్తే అక్కడ ప్రార్థన తర్వాత ఒప్పుకోవటం, ఈ 2 విషయాలను చూస్తున్నాం. ప్రార్థన చేయాలి, ఒకరికొకరు ప్రార్థన చేయాలి అని వాక్యం ద్వారా మనం నేర్చుకుంటాం. రెండోది, పాపాలు దేవుడి సన్నిధిలో ఒప్పుకోవాలని మనం వింటాం. మీ పాపాలు ఒప్పుకోండి అని వింటాం. కానీ ఇక్కడ పాపాలు ఎవరితో ఒప్పుకోవాలంటే మనం అంటే మన సహోదరులతో మనం పాపాన్ని ఒప్పుకోవాలంటే అర్థం ఏంటి? మనం పాపం ఎవరి ఎడలో చేస్తాము? ఒకటి దేవుని ఎడలో చేస్తాము, అంటే దేవుని ఆజ్ఞానికి వ్యతిరేకంగా ఉండటం వల్ల పాపం చేస్తాం. రెండోది, సహోదరులకి వ్యతిరేకంగా ఉండటం వల్ల కూడా పాపం చేస్తాం. మానవుల ఎడలో కూడా మనం పాపం చేస్తాం. కాబట్టి మనం ఏం చేయాలి? దేవుని ఎడలో చేసిన పాపాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. మరి మనుషుల ఎడలో చేసిన పాపాన్ని ఆ మనిషిని ఎడలో ఒప్పుకోవాలి. తిట్టాం, మనం తిట్టేసాం, సారీ అని చెప్పేసి కాదు కదా. నేను తప్పు చేశాను ఒప్పుకోవాలి, నేను తప్పు చేశానని ఒప్పుకోవాలి. కానీ మనకేమో వస్తుంది, తప్పు చేశారని అడగాలంటే అహంకారం అడ్డు వచ్చేస్తుంది. కాబట్టి ఇక్కడ తగ్గింపు స్వభావం కలిగి ఉండాలని పేతురు, యాకోబు గారు, జేమ్స్ యాకోబు గారు మనకి హెచ్చరిక చేస్తున్నారు. తర్వాత ఏమన్నాడు ఆయన? ఒకరికొకరు ప్రార్థన చేయాలి. అంటే ప్రార్థన చేయడం అంటే అర్థం ఏంటి? ఇక్కడ కేవలం ప్రార్థన అంటే ప్రార్థన చేసేస్తే మొత్తం పని అయిపోద్దని కాదు. ఆ ప్రార్థనలో ఎంతో భావం ఉంది. మరి ఇంటి పక్కన ఎవరికైనా ఇబ్బంది పడుతుంది అనుకోండి, మనం ఏం చేస్తాము? ఎప్పుడో పడతారు లేదు, మనం శుభ్రంగా నిద్రపోతాం. కాబట్టి మన ఎదురుకుండా ఒక వ్యక్తి అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు మనం ఏం చేయాలి? వారికి చేతనైన సహాయం చేయాలి. ప్రార్థన చేయటం అంటే అక్కడ అర్థం ఏంటి? బ్రదర్ నీ కోసం ప్రార్థన చేసేస్తున్నాను, దేవుడు నీకు స్వస్థతని ఇచ్చుడుగా. కానీ చాలామంది చాలా స్టైలిష్ ప్రార్థన చేస్తారు. మరి ముఖ్యంగా పాస్టర్లో చాలా స్టైలిష్ ప్రార్థన చేస్తారు. అటువంటి పాస్టర్లను దేవుడు క్షమించుడు కాక వాళ్ళు దేవుడి విరోధులుగా ఉన్నారు. అటువంటి పాస్టర్స్ వాళ్ళు చేయాల్సింది చేయరు, ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన తర్వాత ఏం చేయాలి? వాళ్ళకి కావలసిన సహాయం కూడా చేయాలి. వాళ్ళ అవసరమైతే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, వాళ్ళకి కావాల్సిన మందులు తెచ్చిపెట్టాలి. వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోతే వాడికి 10 రూపాయలు ఇవ్వాలి. ఇవేమీ చేయకుండా దేవుడు
చూసుకుంటాడులే అని వదిలేస్తారు. కాబట్టి ఇక్కడ ప్రార్థన అనే దానిలో ఇంటర్నల్గా చాలా భావం ఉంది. ఆ ప్రార్థనలో దేవుడిని మొరపెట్టాలి. ఆ దేవుడిని మొరపెట్టే క్రమంలో ఇతరులకి మనము సహాయం చేయాలి. సహాయం చేయటం మన బాధ్యతగా భావించాలి. కాబట్టి దేవుడిని ప్రార్థన చేసి చేతులు దులిపేసుకుంటే కుదరదు. ఇక్కడ 4వ అధ్యాయంలో 17 వచ్చిన చదవండి ఒకసారి. 4:17. 4:17. కాబట్టి మేనడు చేయని స్త్రీలు అలా చేయని వానికి పాపం కలుగును. ఏమిటంట? ఇది మంచి పని. అవతలకి ఇబ్బందిగా ఉంది, వాడికి సహాయం చేస్తే అది మంచి. ఒక మంచి పని ఇది ఒక మంచి పని అని తెలుసు మనకి, కానీ చెయ్యమని నాకు సంబంధం లేదనుకుంటా. అది మంచి పని కానీ నాకు సంబంధం లేదు కదా, అవతలోడు చెప్పుంది, ప్రార్థన చేసి అయిపోయింది అనుకుంటా. కాబట్టి మేలుకరమైనది మనము ఎరిగి ఉండి ఆ విధంగా చేయకుండా ఉంటూ పాపము అనే వాక్యం స్పష్టంగా చెప్తుంది. చూడండి, మీకా 3:12. మీకా ప్రవక్త రాసిన 3:12. మీకా 765 పేజీ. మీకా 3:12. కాబట్టి చేను దున్నబడినట్లు మిమ్మును బట్టి సియోను దున్నబడును, యెరూషలేము రాళ్ళ కుప్పగును. మందిరమున్న పర్వతము అరణ్యములోని ఉన్నత స్థలం వలె అగును. 2వ వచనం చదవండి. 2వ వచనం. అయినను మేలు అసహించుకుని కీడు చేయ నిష్టపడుదు. నా జనుల చర్మము ఊడదీసి వారి ఎముకల మీద మాంసము చీల్చుచుండు. కాబట్టి దుర్మార్గులు ఏం చేస్తారంట? మేలు చేయడానికి అసహించుకుంటారంట. చాలామంది ఏం చేస్తారు? దుర్మార్గులు మేలు చేయడం వారికి ఇష్టం ఉండదు, వాళ్ళు కీడు చేయడానికి ఇష్టపడతా ఉంటారు. కాబట్టి వారికి తగిన శిక్ష దేవుడు ఇస్తాడు. అదేవిధంగా సామెతలు 3:27. సామెతలు 3:27. మేలు చేయటాన్ని చేతనైనప్పుడు దాన్ని పొందదగిన వారికి చేయకుండా వెనక తీయకుము. కాబట్టి ఇక్కడ నీ ఎదుట ఎవరికైనా ఇబ్బందుల్లో ఉన్నారు, వాడికి సహాయం చేసే స్థితిలో ఉన్నావు, అప్పుడు ఏం చేయాలి? సహాయం చేయాలి. నాకు సంబంధం లేదు అని మెదలకుండా, అంటే ఇది తప్పు అని తెలిసి దాన్ని ఖండించకపోవడం కూడా తప్పే. ఇది మంచి అని తెలిసి ఆ మంచిని చేయకుండా ఉండడం కూడా తప్పు. కాబట్టి కాముగా ఉండడం కూడా తప్పే. మేలు చేయదగినప్పుడు మేలు చేయాలి, తప్పుని ఖండించేటప్పుడు ఆ తప్పుని ఖండించాలి అని వాక్యము మనల్ని చాలా స్పష్టంగా హెచ్చరిక చేస్తుంది. కాబట్టి ఇక్కడ యాకోబు పత్రికలో మనం ఏం చేస్తున్నాం? ఇక్కడ మేలు చేయటము విషయంలో మరి మనము ముందుకు వెళ్ళాలి. తర్వాత మన పాపాలని ఎదుటి వారితో ఒప్పుకోవాలి. అంటే ఎదుటివారి ఎడల మనం చేసిన తప్పులు ఒప్పుకోవాలి. తర్వాత మెస్సయ్య రాజులకు రాజుగా ఉన్నాడు అనే విషయాన్ని ప్రకటన 19:16 చూస్తాం. ప్రకటన 19:16. ప్రకటన 19:16. రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రము మీదను తొడ మీదను రాయబడి. కాబట్టి ఆయన రాజులకి రాజు, ప్రభువులకి ప్రభువు. కాబట్టి ఆయన మనందరికీ అధికారి, సంఘానికి శిరస్సు అనే విషయాన్ని మనం గమనించాలి. అంటే రాజు చెప్పిన మాటని ప్రజలు
వింటారు, వినాలి. వినకపోతే ఏం చేస్తాడు రాజు? శిక్షిస్తాడు. ఇవాళ ప్రజాస్వామ్యంలో చాలామంది ఎవరుకుంటున్నారు? తమను తాము ప్రజల యొక్క దయాదాక్షిణ్యాలతో, ప్రజల యొక్క భిక్షతో ఓటు అడుక్కుంటారు వచ్చి. మీరు చూస్తున్నారు కదా, మన ఇంటింటికి వచ్చి ఓట్లు అడుక్కుంటారు. ఆ అడుక్కునే నాయకులు రేపు ఏం చేస్తున్నారు? అధికారానికి వచ్చిన తర్వాత మన మీద పెత్తనం చేసేస్తున్నారు. పెత్తనం చేయడం ఇక్కడ చంపేస్తున్నారు. అంతటి దుర్మార్గాలు చేస్తారు. చట్టాలని ఇవాళ భారతదేశంలో ఎవరైనా ఒక పదవుల్లోకి వెళ్ళాలంటే వాళ్ళు దేని మీద ప్రమాణం చేయాలి చెప్పండి? రాజ్యాంగం మీద ప్రమాణం చేయాలి. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అంటే అర్థం ఏంటి? ప్రమాణం చేయడం అర్థం ఏంటి? దానిలో ఉన్న ప్రకారం మేము నడుచుకుంటాము అని చేయాలి. ఆ ప్రమాణం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారు? ఆ రాజ్యాంగానికి విరుద్ధంగా చేస్తున్నారు. అందులో ఉన్న దాన్ని అమలు చేయట్ల. తమను తాము మరి గొప్పవాడిగా ఏమైనా చేయడానికి తిరుగులేని వారిగా వాడు అనుకుంటారు. కానీ 5 సంవత్సరాలు తిరిగి వచ్చినప్పుడు ఏముంది? మళ్ళా ఈ చేతగాని ఓటర్కి ఓటు హక్కు ఇస్తాడు. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సింది, ఈ లోకంలో ఏ మానవుడు కూడా ఎదుటి వాడి మీద పెద్దందారు కాదు. ఏ మానవుడు కూడా ఈ లోకంలో ఇతరుల మీద పెద్దందారి కాదు. పూర్వకాలంలో రాజరిక వ్యవస్థ ఉండేది. రాజు అంటే అర్థం ఏంటి? సేవకుడు, అంతేగాని పెత్తనం చేసేవాడు కాదు. ఆనాడు రాజు అయినా ఈనాడు మంత్రుల రూపంలో ఉన్న ప్రజాస్వామ్యంలో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రజలకి ఎవరండి? సేవకులు. దే ఆర్ పబ్లిక్ సర్వెంట్స్. కాబట్టి మన ఎదుట ఉండే ఈ నాయకులు ఎవరైనా పిచ్చ విషయాలు వేస్తే మనం ఏం చేయాలి? యు ఆర్ ద సర్వెంట్. నేను నియమించాను, ప్రజలందరికీ సేవ చేయడానికి మేము అందరం కలిపి మేము నీకు అవకాశం ఇచ్చాము. నువ్వు మా మీద పెత్తనం చేస్తావేంటి? జాగ్రత్త అని వాళ్ళకి ఏం చేయాలి? మనం ఏం చేయాలి? వార్నింగ్ ఇవ్వాలి. కానీ మనం ఏం చేస్తాం? తిరిగి వారు ఆడు మమ్మల్ని ఏం చేస్తాడు? చంపేస్తాడు. ఇవాళ అదేగా జరిగింది. పిరికివారు దేవుని రాజ్యంలో క్రైస్తవుడిగా ఉన్నప్పుడు ఏం చేయాలి? నీ ఎదుట ఒక దుర్మార్గత జరుగుతున్నప్పుడు ఏం చేయాలి? దాన్ని ఖండించాలి. కాబట్టి దేవుడి సంఘస్థులు వివేచన కలిగి ఉండాలి, మేలైన దాన్ని చేయాలి. కాబట్టి మెస్సయ్య రాజులకి రాజు, ఆయనే రాజు. మనకి ఈ భూమి మీద ఎవడు మనకి రాజు కాదు. ఈ భూమి మీద ఎవడు మన మీద అధికారం చేయడానికి అవకాశం లేదు, వాడికి లేదు, దేవుడు ఇవ్వలేదు. దేవుడు ఆ నాయకుల్ని ఏర్పాటు చేసింది ఎందుకు? మనకి సేవ చేయడానికి. అంతేగాని మన మీద పెత్తనం చేసే అధికారం ఎవరికి లేదు. ఈ సంగతి దేవుడి సంగతి ముందు గుర్తించాలి. ఎవరికైనా ఉందా అధికారం? లేదు. కాబట్టి లేదనే సంగతి వాక్యం చెబుతుంది. వాక్యం చెప్పిన దాన్ని బయట ప్రకటించాలి. మనం ఎవరైనా దాన్ని విరుద్ధంగా చేస్తే, అబ్బాయి నీకు అది లేని అధికారాన్ని చలామణి చేస్తావు, నువ్వు చట్టాన్ని అమలు చేయాలంతే, ప్రజలకి సేవ చేయాలంతే, నువ్వు లేని వాటిని చేయకూడదు. ఇప్పుడు అందుకే చాలామంది అరెస్ట్ అవుతున్నారు. కాబట్టి దేవుడు ఎవరు పడితే వాళ్ళని పెత్తనం చేయడానికి అనుమతించడు. ఒకవేళ వాళ్ళు బలవంతంగా తీసుకున్నా వాళ్ళకి తగిన శిక్షిస్తాడు. క్రీస్తు సంఘానికి శిరస్సుగా ఉన్నాడు, ఆయన రాజుగా ఉన్నాడు. 2 సంఘానికి శిరస్సుగా ఉన్నాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక ఎఫెసీ 5:23 చూడండి. ఎఫెసీ స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి క్రీస్తు సంఘములకు శిరస్సై ఉన్న లాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. ప్రభువు సంఘానికి శిరస్సుగా ఉన్నాడు. ఆయన మనకు నాయకుడిగా ఉన్నాడు. ఆయన మనల్ని నడిపించేవాడిగా ఉన్నాడు. కాబట్టి ఆయన మాట మనం వినాలి తప్పించి ఈ లోకంలో ఎవరు మన మీద పెత్తనం చేయడానికి వాళ్ళకి అధికారము లేదు.
ఆ అధికారాన్ని లాక్కుంటున్నారు మన దగ్గర నుంచి. అలాగే స్త్రీ పురుషులు, మరి పురుషుడు శిరస్సుగా ఉన్నాడు అంటే అలా అని స్త్రీ మీద ఆధిపత్యం చలాయించడానికి కాదు. మెస్సయ్య సంఘాన్ని ప్రేమిస్తాడు, సంఘం యొక్క బాగు ఆయన కోరుకుంటాడు, సంఘానికి ఏం కావాలో ఆయన ఇస్తాడు. అదేవిధంగా పురుషుడు మరి భార్యను ప్రేమించి మరి ఆమెను ఆదరించాలనే వాక్యము హెచ్చరిక చేస్తుంది. అదేవిధంగా కొలసి 1వ అధ్యాయము 18వ వచనం. కొలసి 1వ అధ్యాయము 18వ వచనం. సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు, ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయ్యుండి మృతులలో నుండి లేపుటలో ఆది సంభూతుడు ఆయన. కాబట్టి ఇక్కడ మెస్సయ్య ఎవరు అనే దాన్ని పౌలు గారు చాలా క్లారిటీ ఇస్తున్నాడు. ఏమిటి? మొదటిగా ఏమిటి? సంఘమునకు ఆయన శిరస్సుగా ఉన్నాడు అంటే ఆయన సంఘానికి శిరస్సుగా ఉండి కూడా ఆయన పెత్తనం చేయట్లా. సంఘం కొరకు ఆయన తన ప్రాణాన్ని ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి సంఘం యొక్క మేలును ఆయన కోరుతున్నాడు. మొదటిగా శిరస్సుగా ఉండి. రెండోది ఏముంది అక్కడ? రెండోది ఏముంది? హూ ఈజ్ ద బిగినింగ్. తెలుగులో ఏముంది? ఆయన ఆది అయి ఉండి. యోహాను 1:1 ఏముంది? యోహాను 1:1. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. యోహాను 1:1. యోహాను 1:1 చదవండి. ఆది యందు వాక్యం ఉండేది. ఇక్కడ ఏముంది? హూ ఈజ్ ద బిగినింగ్. ఆ యోహాను గారు చెప్పిన మాటనే పౌలు గారు దృఢపరుస్తున్నాడు. ఈజ్ కన్ఫర్మింగ్. ఆయన దాన్ని కన్ఫైన్ చేస్తాడు. ఏమని? హీ ఈజ్ ద బిగినింగ్. ఆయన ఆదిగా ఉన్నాడు అంటే అర్థం ఏంటి? ఆయన ఈ సృష్టి అంతటికంటే మొదలుగా ఉన్నాడు, ప్రారంభంలో ఉన్నాడు, అందరికంటే ముందు ఆయన ఉన్నాడు. మళ్ళీ ఆది కాండంలోకి వెళ్ళిపోతే ఏమంటుంది చూడండి. ఆది కాండంలోకి వెళ్ళిపోతే ఏమంటుంది? మొదటి వచనం. ఆది కాండం 1వ అధ్యాయం 1వ వచనం ఏమంటుంది? ఆది యందు భూమి ఆకాశములను భూమి నిరాకరముగాను శూన్యముగాను ఉండేది. చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండేది. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండేది. దేవుడు వెలుగును కమ్మని పలుకగా వెలుగు కలిగింది. కానీ ప్రారంభంలో ఏమైంది? వెలుగు. ఆ వెలుగు ఎవరు? మెస్సయ్య. అయితే ఇది తెలుగు ఇంగ్లీష్ బైబిల్లో మనకి ఉన్న మీనింగ్. అదే బెరేషిత్ బారా ఎట్ ఎలోహిం. హషమ్మాయి వాయర్ హా అరెట్స్ అని ఉంటుంది. అంటే ఆ ఆలెఫ్తావ్ అనే పదము ఇక్కడ వాడబడల. అంటే ఆలెఫ్తావ్ అంటే వాక్యము. ఆది యందు దేవుడు వాక్యాన్ని, ఆ వాక్యమే వెలుగు. అది అక్కడ ఉంది. కాబట్టి ఇప్పుడు కొలసీలు రాసిన పత్రికలో అదే విషయాన్ని పౌలు గారు కూడా చెప్తున్నాడు. అంతకుముందు యోహాను గారు చెప్పాడు. యోహాను 1:1 ఆయన ఆది యందు వాక్యంగా ఉన్నాడు, వెలుగుగా ఉన్నాడు. ఆయన చాలా క్లియర్గా చెప్పాడు. ఇక్కడ పౌలు గారు మళ్ళీ చెప్తున్నాడు. ఏమని? ఈ హూ ఈజ్ ద బిగినింగ్, ద ఫస్ట్ బోర్న్ ఫ్రమ్ ద డెడ్. మరణించిన వారిలో నుంచి మొదటిగా పునరుత్థానుడు అని చెబుతూ that in all things he might have the preeminence. సమస్తము కూడా ఆయన ద్వారా కలిగినవి. ఇక్కడ మళ్ళీ చెప్తున్నాడు ఆయన. అదేనా ఉంది? ఆది సంభూతుడు ఆయన. ఆయన ఆది ఉండి మృతుల్లో నుండి లేచుటలో ఆది సంభూతుడు ఆయను. అంటే మరలా పరలోక రాజ్యంలో ప్రవేశించే వారిలో కూడా ఆయనే. అంటే ఇక్కడ భూమి మీద సృష్టిలో ఆయనే ప్రథమం. మనలో పరలోక రాజ్యంలో ప్రవేశించడంలో కూడా ఆయనే బిగినింగ్గా ఉన్నాడు.
ఉన్నాడు. కాబట్టి అన్నింటిలోనూ ఆయనే మిగిలి మనం ఆయన వెనకాలే. కాబట్టి ఇక్కడ ఆయన సంఘానికి శిరస్సుగా ఉన్నాడు అనే దాన్ని మనం అర్థం చేసుకుంటే ఆయన మొదటి నుంచి శిరస్సుగా ఉన్నాడు. ఇవాళ కొత్తగా వచ్చిందే కాదు. ఫ్రమ్ ద బిగినింగ్ హీ ఈజ్ ద హెడ్, హీ ఈజ్ ద బిగినింగ్. కాబట్టి మనం ఆయన వెనకాలే, నేనే మార్గమును సత్యము జీవము, ఆయన ఆ దారి చూపిస్తూ ఉంటే ఆ దారి వెనకాల మనము వెళ్ళాలి. ఆది కారణము దేవుని పోలికలో అభివృద్ధి చెందాలి. 1:28 దేవుని పోలికలో మానవుడు అభివృద్ధి చెందాలి అని ఒక దేవుడు వారిని ఆశీర్వదించండి. ఎక్కడగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకోండి. సముద్రపు చేపలను ఆకాశపు పక్షులను భూమి మీద ప్రాకున్నట్టు భూమిని ఏరుడని దేవుని వాక్యం చెప్పాను. కాబట్టి ఇక్కడ అండ్ ఓవర్ ఎవ్రీ లివింగ్ థింగ్ దట్ మూవ్eth upon the earth have dominion over the fish. డొమినియన్, పెత్తనం చేసే అధికారం ఇచ్చాడు దేవుడు మానవునికి. ఈ సృష్టి యావత్తు దేవుడు చేసి ఆ దేవుడు చేసిన సృష్టి మీద మానవునికి ఒక ఆధిపత్యాన్ని దేవుడు ఇచ్చాడు. కాబట్టి ఆ ఆధిపత్యం ఎలా ఉండాలి? దేవుని యొక్క వాక్యానికి అనుకూలంగా ఉండాలి. కాబట్టి దేవుని పోలికలో మానవుడు అభివృద్ధి చెందాలి. ఎలా అభివృద్ధి చెందాలి? దేవుని యొక్క పోలికలో. దేవుడు ఆత్మస్వరూపి, ఆత్మలో మనం బలంగా ఉండాలి. శరీర కార్యాలని మనము ఎదిరించాలి అంటే ఆత్మలో బలంగా ఉండాలి. కాబట్టి మనము ఆత్మీయంగా ఎప్పుడైతే కొత్తగా జన్మిస్తామో అంటే మెస్సయ్య ద్వారా మనము కొత్తగా జన్మించాలి, నూతన సృష్టిగా ఉండాలి. యోహాను 3:3 చూద్దాం. యోహాను సువార్త 3:3. యోహాను యేసు అతనితో ఒకరు కొత్తగా జన్మించని కానీ అప్పుడు దేవుని రాజ్యం చూడలేదని నిశ్చయంగా చెబుతున్నాను. కాబట్టి ఇక్కడ దేవుడి రాజ్యంలో మనం ప్రవేశించాలి అంటే మన యొక్క ప్రయాసంతా కూడా నిత్యము జీవించాలని. నిత్యము జీవించాలంటే మనం ఏం చేయాలంటే మరలా జన్మించాలి. రీబోర్న్ అంటే అర్థం ఏంటి? మన ఆత్మ నూతన స్థితిని పొందాలి. మన ఆత్మ, శరీరం కాదు. ఇక్కడ మనము మళ్ళీ న్యూ బిగినింగ్. మెస్సయ్య ఏ విధంగా బిగినింగ్గా ఉన్నాడో మన హృదయం ఆయన చేత ప్రారంభించబడాలి, న్యూ బిగినింగ్గా ఉండాలి. కాబట్టి ఈ కెనాట్ సీ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఎవరైతే మరలా జన్మించరు అంటే మన జీవితం మెస్సయ్యతో ప్రారంభించబడాలి, నూతన సృష్టిగా ఉండాలి. మనము 2 కొరింథీ 5:17 2 కొరింథీ 5:17 చూద్దాం. అలాగా ఎవరైనా క్రీస్తునామమున ఎడల వారు నూతన సృష్టి, పాతవి వ్యతిరేకంగా ఇదిగో కొత్తవారు. కాబట్టి మన హృదయంలో మెస్సయ్యను మనము స్థాపించాలి. మెస్సయ్యను స్థాపించాలి. ఇఫ్ ఎనీ మ్యాన్ బీ ఇన్ క్రైస్ట్, మనం మెస్సయ్యను కలిగి ఉన్నామంటే అది అర్థం ఏంటి? మనము నూతన సృష్టిగా ఉన్నాము అంటే మన హృదయంలో మన ఆత్మ నూతన స్థితిని పొందాలి. అంటే మరలా బిగినింగ్గా ఉండాలి. మెస్సయ్య ఏ విధంగా వాక్యముగా ఉన్నాడు, వెలుగుగా ఉన్నాడు, మనం ఆ వాక్యం చేత నింపబడాలి, ఆ వెలుగు చేత నింపబడాలి. అప్పుడు మనము ఎలా ఉంటాము? we will become new creature. Old things are passed away, all things are becoming new. కాబట్టి మనలో ఉన్న పాత స్వభావము తొలగిపోవాలి, ఉండకూడదు. కాబట్టి మనం చాలాసార్లు ఏం చేస్తాము? మెస్సయ్యను కలిగి ఉన్నామని చెబుతూనే మనలో ఆ పులిసిన పిండి అలాగే ఉంటుంది, పాత స్వభావం అలాగే ఉంటుంది. కాబట్టి మనము మెస్సయ్యను కలిగి ఉన్నప్పుడు మనలో లోక సంబంధమైన శారీరక సంబంధమైన స్వభావాలు ఉండకూడదు, ఆత్మీయ స్వభావాలు మనం కలిగి ఉండాలి. ఆత్మ శరీరాన్ని కంట్రోల్ చేయాలి. ఇక్కడ ఆత్మ చెప్పినట్టుగా శరీరము వినాలి.
అంతేగాని శరీరం చెప్పినట్లుగా ఆత్మ వినకూడదు. కాబట్టి మన ఆత్మీయ జీవితం ఎప్పుడైతే బలంగా ఉంటుందో మనము మెస్సయ్యను కలిగి ఉంటాము, నూతన సృష్టిగా ఉంటాము. తర్వాత వధువుగా ఉండాలి, వధువులో మనం భాగంగా ఉండాలి. మెస్సయ్య వరుడుగా ఉంటాడు. ఇక్కడ మ్యారేజ్ అంటే భార్యాభర్తల సంబంధము ద్వారా ఏం జరుగుతుంది? నూతన సృష్టి, పిల్లలు పుడతారు. అదేవిధంగా మనం మెస్సయ్యతో సంబంధాన్ని, సహవాసాన్ని కలిగి ఉన్నప్పుడు, అంటే సంఘము మెస్సయ్యతో సంబంధాన్ని కలిగి ఉన్నప్పుడు ఏమవుతుంది? సంఘము అభివృద్ధి చెందుతుంది. చూడండి 2 కొరింథీ 11:2. 2 కొరింథీ 11:2.